హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గీతాంశి ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో మేము ఒక ప్లాంటేషన్ అనేది చేస్తున్నామండి. ఆ ప్లాంటేషన్ ఏందో మీకు షేర్ చేయాలనుకొని ఈ వీడియో అనేది తీశాను. ఈ వీడియోలో ముందుగా అయితే చూస్తున్నారు కదా, మా అత్తయ్య అనేది మట్టినంతా బాగా కలుపుకుంది. నేను ముందు క్లిప్ అయితే తీయలేదండి. ముందుగా అయితే మన దగ్గర ఉన్న మట్టికి దానికి ఇసుక అనేది చేర్చాము. ఆ ఇసుకని ఈ మట్టిని రెండు బాగా మిక్స్ చేసి కలపాలండి. అంటే రాళ్ళు ఉండలు ఏం లేకుండా మెత్తగానే చేసుకొని ఆ కుండీలోకి హాఫ్ అనేది వరకు వేసుకోవాలి మట్టి అనేది. తర్వాత చూస్తున్న విధంగా ప్లాంట్ని దాని బ్యాగ్ని కట్ చేసి దాంట్లో ఉన్న ఆ మొక్కని హాఫ్ దాకా మట్టి వేసుకున్నాం కదా, దాంట్లో ప్లేస్ చేయాలి. అంటే ముందుగా అయితే హాఫ్ మట్టి వేసుకున్న దాంట్లో ప్లేస్ చేశాక రిమైనింగ్ మట్టి అనేది అంతా తీసుకొని వెళ్ళి కుండీలో అనేది వేస్తారండి. ఎందుకు అంటే చెట్టు అనేది కింద వరకు ఉండాలి కదా హాఫ్ దాకా, అందుకని ముందుగా అయితే హాఫ్ దాకా వేసుకొని మట్టి తర్వాత ప్లాంట్ అనేది పెట్టుకొని నెక్స్ట్ రిమైనింగ్ మట్టి అంతా దాంట్లో కుండీలోకి ఫుల్ అనేది వేసుకుంటాము. చూడండి మా అత్తయ్య వేస్తుంది కదా, వీడియోలో చేస్తున్నట్టు మనం చేసుకుంటే ఈ తమలపాకు చెట్టుకి ఇసుక అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. తమలపాకు చెట్టు అనేది మెయిన్గా ఇసుకలోనే బాగా వస్తుందంటారు. ఆల్రెడీ మా ఇంట్లో ఉండింది, అది ఏదో తీగ పైకి దాకా అల్లుకొని ఏదో తగిలి కింద పడి చనిపోయిందండి, ఇంకా రాలేదు. మళ్ళీ అనేది తెచ్చుకొని వేసుకుంటున్నాము. తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిదని చెప్పి అంటారు. అందుకని చెప్పి ఈ విధంగా అయితే ముందు ప్లాంట్ అంతా ఈ విధంగా కుండీలో పెట్టేసి మట్టి అంతా బాగా చేసాము. మనం ఒక ప్లాంట్ అనేది వేసాక మట్టిని కిందకి బాగా ఇట్లా అదమాలండి. చూసారు కదా, ఇందాక మా అత్తయ్య ఇట్లా అంటుంది చూడండి. ఇట్లా అంటే చెట్టు బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ మా అత్తయ్య ఆ ప్లాంట్కి సపోర్టుగా కర్ర పెట్టున్నారు. ఆల్రెడీ కర్ర ఇచ్చారు. మనం దాన్ని ఏం చేస్తున్నామంటే ఆ తీగని ఆ కర్రకు కట్టి గట్టిగా టై చేస్తున్నారు. ఎందుకంటే ఇట్లా విరపడిపోకుండా ఒక లైన్గా అంటుకుంది. మా పాప అయితే వాటర్ పోస్తుంది చూడండి. 3 డేస్కి ఒకసారి పోస్తే సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.